ఆంధ్రాని వణికిస్తున్న మోంతా అదే చూపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో అంతా. అల్లు పెరగని శ్రీజ బర్నీలలో గెలిపెవరిది? బర్నీ గారికి ఫ్రాక్చర్ కాలేదట, థ్యాంక్ గాడ్. పన్నీరు దాచి కన్నీరు కార్చిన దివ్య, బిగ్ బాస్ హౌస్ లో తుఫాన్ గా మారిన రీతు పవనాలు, అలనాటి మహానటి ఛాయాదేవుని తలపిస్తున్న దువ్వాడ మాధురి. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అల్లు పెరగని భరణి శ్రీజాలలో గెలిపెవరిది? అవునండి, ఇప్పుడు భరణి శ్రీజాలు రీ ఎంట్రీ ఇచ్చారు. మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు 6 వచ్చారు. 7 వెళ్ళిపోయారు కదా, 7లోని 6 వచ్చారు, ఒక్క హరీష్ గారు తప్ప. ఈ 6లోని ఎవరు కొనసాగుతారో వాళ్ళు మీ ముందుకు వస్తారన్నారు. ఆ కోణంలో 2 వచ్చారు, శ్రీజ భరణి. ఈ శ్రీజ భరణిల్లో ఒక్కరు వీళ్ళతో చివరి దాకా పెర్మనెంట్ హౌస్ ఓనర్ గా కొనసాగుతారు. దానికోసం వీళ్ళిద్దరి మధ్య ఒక బలమైన టాస్క్ పెట్టారు. ఆ బలమైన టాస్క్ లో శ్రీజ ఓ 2 వ్యక్తుల్ని, మరి భరణి తను కాకుండా మరో 2 వ్యక్తుల్ని ఇలా టీంలుగా తీసుకొని ఇద్దరి మధ్య ఆట ఆడాలి. అది మనకి ఇప్పుడు ప్రోమోలో చూపిస్తున్నారు. అది బలమైన ఆట. ఆ బలమైన ఆటలోని ఇద్దరు పోటాపోటీగా 2 టీంలు ఆడుతున్నాయి. ఈ 2 టీముల్లోని ఎవరు గెలుస్తారు? పైగా ఓటింగ్ కూడా ఒకటి పెట్టారు. ఆ ఓటింగ్ లో ఆడియన్స్ వేసే ఓట్లకు కూడా క్యాల్కులేషన్ ఉంది. అక్కడ వాళ్ళు పోటీలో గెలిచే గెలుపుకి వాళ్ళు అక్కడ నిలబడతారా, లేదా ఆడియన్స్ వేసే ఓట్లకి నిలబడతారా, లేదా రెండింటిని బ్యారేజ్ చేసుకొని నిల్చోబెడతారా బిగ్ బాస్ అనేది ఈ రోజు రాత్రి చూడాలి. అయితే ఈ ఆటల్లో బర్నీ గారు, శ్రీజ గారు మొత్తం టీం అంతా ఆడే కోణంలో బర్నీ గారికి రాత్రి టాస్క్ జరుగుతున్నప్పుడు అర్ధరాత్రిలో బలంగా దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బల్లో ఆయనకి ఉన్నపలంగా అంబులెన్స్ రావడం, ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం, ప్రథమ చికిత్సగా ఇనిషియల్ గా ఆయనకి ఎక్స్రే తీయడం, ఎక్స్రేలో వచ్చేసి మన రిబ్స్ చిట్లయ్యి మన బోన్ చిట్లిందని చెప్పడం జరిగింది. అయితే దానికోసం హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత మొత్తం అన్ని ఎంఆర్ఐ టెస్ట్, సిటీ స్కానింగ్లు, ఎక్స్రేలు అన్ని తీసాక తేలింది ఏంటంటే ఆయనకి దేవుడి దయ వల్ల ఫ్రాక్చర్ అనేది ఎటువంటిది జరగలేదంట. ఆరోగ్యవంతంగా ఉన్నారు. కానీ బాగా గట్టి దెబ్బలు తగలడంతో ఆయనకి ఎముక విరిగినంత పని జరిగింది. కానీ ఇప్పుడైతే ఆయన సేఫ్ గా ఉన్నారు అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారట. దానికోసం థ్యాంక్ గాడ్. నిజంగా అలాంటి మంచి వ్యక్తికి ఏమీ జరగకుండా ఉండాలి. బిగ్ బాస్ హౌస్ లో ఆయన్ని మనం కొనసాగేలా చూడాలని, అట్లీస్ట్ ఆరోగ్యవంతంగా బయట ఆయన ఇంట్లో ఆయన చూడాలని మనం కోరుకుందాం. ఇక పన్నీరు దాచి కన్నీరు కార్చిన దివ్య. అంటే ఇక్కడ అన్నయ్య వస్తున్నాడు, అన్నయ్య కోసం నేను అన్నయ్యకి ఇష్టమైంది దాస్తానని కొత్తగా వచ్చిన ముద్దుల చెల్లెలు దివ్య బర్నీ గారి కోసం పన్నీరు వండి దాచిపెట్టిందట. ఆ పన్నీరు దాచింది కానీ అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత బర్నీ గారు అందరినీ పలకరించారు, అందరినీ కౌగిలించారు, అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు, అందరితో మాట్లాడారు. కానీ దివ్య నీకు తను పట్టించుకోలేదట ఈ చిట్టి చెల్లెల్ని. మరి ఈ చిట్టి చెల్లెల్ని పట్టించుకోలేదని చెప్పేసి ఈ చిట్టి చెల్లెలు అలిగింది, బొంగముట్టి పెట్టింది. కానీ కంటి నుండి కూడా నీరు వచ్చింది. ఎంతలా నీరు వచ్చిందంటే ఓదార్చినా సరే ఆ ఓదార్పు కూడా అడ్డుకట్టలు లేకుండా కన్నీటి ప్రవాహం కారుతూనే ఉంది. ఆఖరికి రాము, ఎమాన్యుల్ కూడా ఎంతో ఓదార్చారు. కానీ ఎమాన్యుల్తోనే వాళ్ళతో చెప్పాను, నేను ఆయన వస్తారని, నేను అన్నయ్య, నా పెద్దన్నయ్య తన కోసం పన్నీరు దాచాను కానీ అంటూ కన్నీరు పెట్టుకుంది. మొత్తానికి వాళ్ళిద్దరు ప్రేమ, అన్నా చెల్లెల ప్రేమ మాత్రం. ఇక ఆంధ్రాని వణికిస్తున్న మోంతా అదే చూపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో అంతా. అని ఎందుకన్నామంటే ఆంధ్రాలో మోంతా తుఫాను వణికించేస్తుంది. ఇక తీరవాంత ప్రజలకి మాత్రం కరెంట్లు ఉండట్లేదు, నెట్ ఉండట్లేదు, సౌకర్యాలు, కూరగాయలు, మార్కెట్లు ఏవి లేవు. ఆ విధంగా కుమ్మేస్తుంది. ఇక్కడ తెలంగాణలో కూడా ఆ ఎఫెక్ట్ చాలా కనిపిస్తుంది. అదే విధంగా ఈ ఎఫెక్ట్ ఇలాగుంటే మరి బిగ్ బాస్ హౌస్ లో ఏ తుఫాన్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు వాళ్ళకి. కానీ ఆ బిగ్ బాస్ హౌస్ లోనే మోంతా చూపిస్తున్నారు అంతా. అంటే మోంతా తుఫాను కన్నా మించింది అక్కడ జరుగుతుంది. కానీ అక్కడ చిలికి చిలికి గాలివాన అయింది అంటాం చూసారు. అలాగే చిన్న చిన్నవే చిలికి చిలికి గాలివాన అవుతుంది. మొత్తానికి ఏంటంటే అట్టులో ఉప్పు చాలేదనో, రొట్టె మీద నల్లని మాడు వచ్చిందనో, మరి చపాతీ బాగా చిన్నది ఎక్కడో ముక్క ఎక్స్ట్రా వచ్చిందనో, అన్నం సరిగా ఉడకలేదనో, ఇలా చిన్న చిన్నవే. ఈ కోణంలోనే గౌరవ్ అంటే అన్నావులు తోకెత్తితేట, కొన్నేవు కూడా తోకెత్తిందట. అన్నావులు అంటే ఏంటి, తోకున్నావులన్నీ తోకలెత్తేట. కానీ తోకలేని కొండే ఒకటి ఉంటుంది, అది కూడా చిన్న తోకెత్తింది అన్నట్టు. ఎంతవరకు కాముగా ఉన్న గౌరవ్ గుప్తా కూడాను తన కూడాను ఈ తుఫాను హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఎలా అంటే మొత్తానికి దివ్యకి గౌరవ్కి పడట్లేదు. సో అది కూడా ఏంటంటే బర్నీ గారి ఇష్యూ వల్ల, మొత్తానికి ఏదో ఇష్యూ వల్ల. మరి ఇందాక బర్నీ గారు కూడా లైవ్లో చూసాము, అడుగుతున్నప్పుడు లైవ్లోని మనం షోలో కూడా చూస్తున్నప్పుడు, ఎక్స్ట్రా సీన్స్లో కూడా చూస్తున్నప్పుడు దివ్య ఎందుకు ఎంత ఎఫెండ్ అవుతుంది, నువ్వు కాస్త చెప్పు అని చెప్పేసి మన తొలజాకి బర్నీ చెప్తుంటే
ఎవరాట వాళ్ళే ఆడాలి, నేను అలా చెప్పడని చెప్పేసి తనుజ కొండ బదులు కొడిచింది. మొత్తానికంటే అదే టైంలో దివ్య వస్తున్నప్పుడు కూడా అమ్మ ఎందుకు ఆ గౌరవంతో నాకు అర్థం కాదు కదా అంటే, అర్థం కాకపోయినా సరే నేను ఇన్వాల్వ్ అవుతాను, ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి, అంటే ఇందులో బర్నీ గారు ఉన్నారు కాబట్టి మరి నేను ఇన్వాల్వ్ అవ్వద్దు అందరూ ఏమనుకుంటారు అని ఇవ్వడం, ఇన్వాల్వ్ అవ్వడం మానేయాలా? అలా కాదు, తను చేస్తుంది తప్పు అని ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. అయితే అతను ఏం తప్పు చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడు అనేది అతనికి అర్థం కావట్లేదు, మనకి ఇంకేం అర్థం అవుతుంది. కానీ అది ఎలాగైందంటే చిలికి గాలివానిగా మరి ఏదో కాఫీయో టీయో పెట్టమండం, ఈమె పెట్టనండం, దానికోసం గొడవ. సో మొత్తానికి దివ్యకి గౌరవ్కి పడట్లేదు ఇంట్లో. ఈ విధంగా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో మొత్తం లేనిపోయిన గొడవలతోని కంటెంట్ కొదవయ్యి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం కోసం, లేకపోతే వాళ్ళ లోపల కంటెంట్ లేకపోవడం కోసము, వాళ్ళ సఖ్యత లేకపోవడం, ఆలోచన లేకపోవడం, మరి ఏదో మొత్తానికి ఏంటంటే ఈ చిలికి గాలివానుగా మారి ఈరోజు మోంతా తుఫాన్ రేంజ్లో మారుమోగిపోతుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో తుఫాన్గా మారిన రీతుపవనాలు. ఏంటి రీతుపవనాలు? ఈ రీతుపవనాలతో మాత్రం వీళ్ళు గిల్లి కజ్జాలు, అలకలు, చీదరింపులు ఇవన్నీ కలిసి ఎలా అయిపోయాయంటే అదే కొనసాగుతుంది. ఆఖరికి మన ఇమాన్యుల్ వచ్చి అరే ఊరుకోండిరా, ఎంతసేపు దానికోసం గొడవ పడతారు, వారం రోజుల నుండి దానికోసం గొడవ పడుతున్నారు, చూసిన అందరూ నవ్వుతారా, రూమ్లో కూడా చాలా చండాలంగా ఉందిరా, ఆపండ్రా అంటూ అక్కడికి చెప్తున్నాడు. అయినా సరే అదే మాట పవన్, నువ్వు నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు, సగం ఇచ్చావు అని ఇతను, నేను అలా అన్నా నువ్వు అర్థం చేసుకోలేదని ఈమె, నేను అర్థం చేసుకున్నాను నువ్వే అర్థం చేసుకోలేదని పవను, నువ్వు ఎలా అన్నావు, నువ్వు ఇలాగన్నావు, నువ్వు ఇలాగన్నావు, నువ్వు అలాగన్నావు, నువ్వు అది నీవిది ఏ అని గట్టిగా అనడాలి, ఓ అన్నాడు. అసలు ఈ అరుపులేంటో కేకలేంటో మొత్తానికి ఆగట్లే. అంటే ఏంటంటే తుఫాన్లో ఋతుపవనాలు లాగా రీతుపవనాలు అరుపులు వస్తున్నాయి అన్నమాట. అది ఇక అలనాటి మహానటి, మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ సినిమా ప్రేమికులు మాత్రం తెలిసిన కొన్ని పేర్లు ఉన్నాయి. సూర్యకాంతం, రమణారెడ్డి, రేలంగి, సావిత్రి, ఇలాంటి పేర్లు చాలా మంది తెలుసు. అందులోనే తెలిసే పేరు మరొక గొప్ప పేరు ఛాయాదేవి. ఛాయాదేవి అంటే టక్కన గుర్తొచ్చే సూర్యకాంతం. ఎందుకంటే గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతం గుండమ్మ అయితే ఆ గుండమ్మ ఉండే ఇండ్లు అంటే అది గుండమ్మ ఇల్లు. మొత్తం ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్న సరే టైటిల్ గుండమ్మ కదా. ఆ గుండమ్మ గారి ఇంట్లోనే ఆమె తోలకు అజమాయిషి అంత ఉంటుంటే అలాంటి గుండమ్మకే సడన్గా ఇంటర్వ్యూల తర్వాత వచ్చి ఇట్టా పట్టి ఆమెని ఆ మెయిన్ హౌస్ నుండి గొడ్ల చావడిలోనుకో అంటే దొడ్లో ఉన్న ఒక హౌస్ ఉంటుంది కదా, ఆ హౌస్లోకి పంపించేసి ఈమె స్థావరం నిలబెట్టుకొని దర్జాగా కూర్చుంటుంది అనమాట. ఆ క్యారెక్టరే ఛాయాదేవి. ఆ ఛాయాదేవిని చూస్తుంటే ఆ ఛాయలు మొత్తం మనకి దువ్వాడ మాధురి గారిలో కనిపిస్తున్నాయి. నిజంగాండి, ఆ హైటు, ఆ వెయిట్, ఆ రంగు, ఆ చూపు అని ఆ యాక్టింగ్ అంటే ఆ ఎంతూజియాజం, చక్కని ఎంతూజియాజం. సో ఇవన్నీ ఏంటంటే అలనాటి మహానటి ఛాయాదేవి మళ్ళీ వచ్చిందా అన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో సూర్యకాంతం పాత్రని మన సంజన గారు ప్రదర్శిస్తే ఆమెకి సరిగ్గా దించే పాత్రే ఛాయాదేవి పాత్ర మన దువ్వాడ మాధురి గారిని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదండి మొత్తానికి ఈ సూర్యకాంతం, ఛాయాదేవి లాంటి గుండమ్మ కథ సినిమాని ఇంకా అంతకు మంచి సినిమాని బిగ్ బాస్ హౌస్లో మనం చూస్తున్నాము. ఇది చదరంగం కాదు రణరంగం అన్నారు. మరి ఈ రణరంగం కురుక్షేత్రంగా మారింది. ఈ క్షేత్రం ఏ స్థాయికి వెళ్తుందో మనం ఇక్కడ నుండి చూడాలి. ఆల్రెడీ 50 days గడిచాయి, ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. వెళ్ళేది తక్కువ వచ్చేది ఎక్కువ అని ఆల్రెడీ మన యమాన్యులు సెటర్ వేసుకున్నాడు. మరి ఈ వచ్చే వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చారు కదా శ్రీజ, వెళ్ళిపోయిన శ్రీజ అని భరణి గారు కూడా వచ్చారు కదా. సో ఇలాగా వెళ్తున్నారు వస్తారు. మొత్తానికి ఏంటంటే ఇది మరొక 50 రోజులు ఉండొచ్చు, ఇది 56 రోజులు. మరి ఇక ముందు ఎలాంటి కురుక్షేత్రాన్ని చూస్తామో, ఎలా ఆటను రక్తి కట్టిస్తారో, మరి మన సంజన, దువ్వాడ మాధురి గారు, అదే మన సూర్యకాంతం, ఛాయాదేవిలాగా మహానటుల్లాగా. నిజంగా దువ్వాడ మాధురి గారు కూడా అన్నానని కాదు కానండి, ఆమెలో ఒక చక్కని నటు ఉన్నారండి. చాలా చక్కగా అభినయిస్తున్నారు, మాట్లాడుతున్నారు, భాషలో స్పష్టత ఉంది. నిజంగా ఆవిడ చాలా చక్కగా నటిస్తున్నారు. మొదట్లో చూడడానికి ఇరిటేషన్గా అనిపించిన రాను దువ్వాడ మాధురి ఆమె వస్తే ఆ సీన్ చూడాలి అనిపిస్తుంది. చివరికి ఏంటంటే దువ్వాడ మాధురి గారు ఉండాలి ఇంట్లో అనే రేంజ్ కూడా తీసుకొస్తారని నాకు అనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ బిగ్ బాస్ ఇప్పుడు కొంచెం రసపట్టుగా మారబోతుంది శ్రీజ పట్టు వల్ల. ఏదైనప్పటికీ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.